ఇక్కడ ఎంఎస్పి గణన ఎలా ఉంది, ఎంఎస్పి క్యాలిక్యులేషన్ ఎలా ఉంది? 1986 నుంచి 87 నుంచి 2016-17 వరకు ఎంఎస్పిని వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్ 12 కారకాంశముల ఆధారంగా గణన చేసి సిఫార్సు చేసేది. దాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించి నిర్ణయించి ఇస్తే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించేది. అయితే 2004 నవంబర్ 18న భారత ప్రభుత్వము ఒక శాస్త్రీయ పద్ధతిలో ఎంఎస్పిని క్యాలిక్యులేట్ చేయడానికి సలహాలు సూచనల కోసం ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన కమిటీని నియమించినారు. స్వామినాథన్ కమిటీ విస్తృతంగా అధ్యయనం చేసి నూతన మెథడాలజీతో ఎంఎస్పిని క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి 2006లో సిఫార్సు చేసినారు. 2006-7 నుంచి 2016-17 వరకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుపరచలేదు. అయితే 2017-18లో భారత ప్రభుత్వము సిఏసిపికి సూచించింది, అయ్యా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి కదా, దాని ఆధారంగా ఎంఎస్పిని గణన చేయమన్నారు. భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు 2017-18లో సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ వాళ్ళు ఏం చేశారు అంటే స్వామినాథన్ సిఫార్సు చేసినటువంటి ప్రాతిపదికల ఆధారంగా ఎంఎస్పిని గణన చేయడానికి చర్యలు తీసుకున్నారు. మరి స్వామినాథన్ కమిటీ 3 అంశాలను సూచించినాడు. ఒకటి ఏ2 అంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. ఒక హెక్టార్లో లేక ఒక క్వింటాల్ ఆహార ధాన్యాలను పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా ఆ పంటలను పండించేటప్పుడు ఆ కుటుంబ యజమాని పనిచేసింటాడు, ఆ ఇంప్లిసిట్ కాస్ట్ కూడా తీసుకుంది, దాన్ని ఎఫ్ఎల్ అంటాడు. A2FL ఆధారంగా గణన చేసినారు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే 2018-19లో సాగు వ్యయం ఎంతైతే నిర్ణయించినారో ఆ సాగు వ్యయానికి 1.5 టైం ఉండే విధంగా కనీస మద్దతు ధరను నిర్ణయించడం ప్రారంభించింది. మరి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడమ్మా, భారత ప్రభుత్వము ఎప్పటి నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను సాగు వ్యయానికి 1.5 టైంగా నిర్ణయించింది 2018-19 నుంచి. 2018-19 నుంచి